మోంతా తుఫాన్ కారణంగా ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. తుఫాన్ కారణంగా కోస్తా జిల్లాలోని భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక అధికారులతో కూడా సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయ చర్యల కోసం 19 కోట్ల రూపాయలను కూడా విడుదల చేశారు. ఇక ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కోసం హెలిప్యాడ్లు కూడా సిద్ధం చేశారు. అంతేకాకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దిగాయి. ఇక మరోవైపు తుఫాన్పై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ప్రధాని మోదీతో ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. ఏపీ మొత్తం కూడా మోంతా తుఫాన్ విజృంభిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ చెట్లు విరిగిపోతున్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అటు అధికారులు, ఇటు ప్రభుత్వం, మరి అలాగే వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు కూడా అధికారులతో సమన్వయం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం పరిస్థితి ఏంది? మోంతా తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంది? సాయి, మోంతా తుఫాను ప్రభావం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఒకవైపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం ఎప్పటికెప్పుడు కూడా అన్ని శాఖలు సమన్వయపరుచుకొని లోతట్టు ప్రాంతాల్లో జల దిగ్బంధం ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోంతా తుఫాను ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు నెల్లూరు, బాపట్ల, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, కాకినాడ తీరం దాటేటువంటి పరిస్థితుల్లో కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా భారీ ఎత్తున కూడా ఈదురుగాలు ఇస్తున్నాయి. ఒకవైపు ఈరోజు తుఫాన్గా మారిన తర్వాత రేపు ఉదయానికి ఇది తీవ్ర తుఫాన్గా మారిన తర్వాత రేపు సాయంత్రం తీరం దాటేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఏదైతే కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ మొత్తంలో వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితిలో ఐఎండీ సూచనలు జారీ చేస్తూ ఉంది. ఇప్పటికే దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులతో నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ను ఏర్పరచుకొని ఇటు జిల్లా కలెక్టర్లకు, జిల్లా ఎస్పీలకు కూడా సూచనలు జారీ చేశారు. అత్యవసర నిధుల కింద ఏదైతే విపత్తులు వచ్చేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొంత నిధులను కూడా కేటాయిస్తుంది. ఆ నేపథ్యంలోనే 19 కోట్ల వరకు కూడా నిధులు కేటాయిస్తూ ఏదైతే విపత్తులు జరుగుతున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉంటాయో ఇప్పటికే సముద్ర తీర ప్రాంతం జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి మండలాలు ఇప్పటికే 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాళ్ళు వీస్తూ ఉన్నాయి. దాదాపు 100 మీటర్ల వరకు కూడా సముద్రం ముందుకు వస్తున్నటువంటి ప్రాంతాలను కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ ఉండొచ్చు, కృష్ణా, గుంటూరు, అదే ప్రకాశం, నెల్లూరు తీర ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామాల్లో కొంత ముప్పు ఉన్నటువంటి పరిస్థితిలో ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ఏవైతే తుఫాన్ షెల్టర్స్ ఉన్నాయో సేఫెస్ట్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్లతో, అధికారులతో కూడా ఎప్పటికెప్పుడు కూడా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశాలు ఏర్పరచుకుంటా ఉన్నారు. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేస్తూ ఏ జిల్లాల్లో ఎక్కువ విపత్తు ఉంటుందో, ఏ జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుందో ఈ రోజు రాత్రి నుంచి రేపు రాత్రి వరకు కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి జిల్లాలను ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాలకు కొంత ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పంపించడం జరుగుతూ ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మోంతా తుఫాన్ ప్రభావం అధిక మొత్తంలో ఏపీ వైపు ఉండడంతో ఒక్కసారిగా కూడా ఇటు ఈ యొక్క ఏదైతే హెలికాప్టర్ను కూడా ఒకటి ఏర్పాటు చేసింది. ఏదైతే విపత్తులు ఎక్కువ ఉన్నటువంటి అంటే ఎక్కడైనా ఇరుక్కోపోతే వాగుల్లో, వంకల్లో, ఏదైతే చెరువుల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తితే వాళ్ళందరినీ కూడా సేఫెస్ట్గా బయటకు తీసుకొచ్చేందుకు కూడా ముందస్తు చర్యల్లో భాగంగానే ఇటు హెలికాప్టర్ను కూడా ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అయితే మొత్తానికి మోంతా తుఫాన్ ప్రభావం ఎదుర్కొనేందుకు అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఈ యొక్క తుఫాన్ని ఎదుర్కొనేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఒకవైపు ఎలక్ట్రిసిటీకి సంబంధించి అయ్యుండొచ్చు, వైద్య ఆరోగ్య శాఖ బృందం అయ్యుండొచ్చు, రెవెన్యూ రెస్క్యూ టీములు అన్నీ కూడా అన్ని మండలాల్లో కూడా ఇప్పటికే స్పెషల్ ఆఫీసులు కూడా నియమించారు. అనేక జిల్లాలకు కూడా స్పెషల్ ఆఫీసులు నియమించారు. వాళ్ళ యొక్క నేతృత్వంలో ఎప్పటికెప్పుడు కూడా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలు ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటే వాళ్ళకి వైద్యం అందకపోయినా, ఫుడ్ ఫెసిలిటీ అందకపోయినా, లేదా ఇతర కారణాల ద్వారా ఎక్కడైనా కూడా చిక్కుకోపోయినా రానున్నటువంటి రాగాల మరో 48 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడెక్కడ కూడా ప్రజలు బయటికి రావద్దు. అత్యవసరమైతే తప్ప పిల్లలు, పెద్దవారు కూడా బయటికి రావకండి. ప్రధానంగా ఇటు కలెక్టర్ అయ్యుండొచ్చు, ఎస్పీలు ఇచ్చేటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో గతంలో వర్షా ప్రభావంతో 2 వీలర్స్, 4 వీలర్స్ ఎక్కువగా కూడా వాగుల్లో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు. సో అలాంటి ప్రయత్నాలు చేయవాకండి. యువకులకు అదేవిధంగా 4 వీలర్స్ సంబంధించినటువంటి వెహికల్స్కి కూడా ప్రధానంగా సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. వాగులు దాటేటప్పుడు ఆ వాటర్ ఫ్లోకి కార్లు కొట్టుకోకపోవడం, కారులో నుంచి బయట ఆర్తనాదాలు, కొంత సమయానికి
కాపాడలేకపోతే వాళ్ళు అక్కడి నుంచి కొట్టుకోపోయి అనేక మంది మృత్యువాత పడ్డారు. సో ఈ యొక్క మోంతా తుఫాన్ ప్రభావం మరో 48 గంటల పాటు ఏపీకి ఉండనున్న నేపథ్యంలోనే తీవ్ర తుఫాన్గా అయిన తర్వాత ఇది తీరం దాటేటువంటి అవకాశం మన ఏపీలోనే కాకినాడ తీరం ప్రాంతంలో దాటుతుంది కాబట్టి మరో 48 గంటల్లోనే ఇది యొక్క తీవ్ర తుఫాన్ మన తీరం దాటేటువంటి నేపథ్యంలోనే 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దని, మోంతా తుఫాన్ ఎదుర్కొనేందుకు కూడా అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఒకవైపు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అధికారులకు సూచనలు జారీ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ నరేష్.